రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లో ఒకటి ఉల్లి కొనుగోళ్లకు పెట్టింది పేరు. నిత్యం వందల సంఖ్యలో రైతులు, వ్యాపారులు, కూలీలు, అధికారులు తిరుగాడే విపణి. ప్రతిరోజు వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ మార్కెట్లో అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆలోచించాల్సిందే. కుళ్ళిన చెత్త, మురుగుతో ముక్కులు మూసుకోవాల్సిందే. అపరిశుభ్ర వాతావరణంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ దుర్గంధం వెదజల్లుతోంది. ఉల్లి కొనుగోళ్లు పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకొచ్చేది కర్నూలు వ్యవసాయ మార్కెట్టే. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ మార్కెట్కు నిత్యం వందలాది మంది రైతులు ఉల్లి, మిర్చి, వేరుశెనగ ఉత్పత్తులు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. క్రయ విక్రయాలతో నిత్యం కిటకిటలాడిపోతుండే ఈ మార్కెట్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం, మురుగునీటితో అపరిశుభ్రత తాండవిస్తోంది. దుర్గంధానికి ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. కుళ్లిన వ్యర్థాల నుంచి వచ్చే వాసనతో మార్కెట్లో పట్టుమని 10 నిమిషాలు ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా యూరినల్స్కి పోవడము ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మేము ఆఫీసులో ఈ వాతావరణంలో ఉండలేకపోతున్నాము. చాలా సఫకేటింగ్గా ఉంటుంది. అందరూ కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్తో చాలా సఫర్ అవుతున్నారు. నేను కూడా గత 15 రోజుల నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నాను. ఇది ఈ పరిస్థితి చూసినట్లయితే ఏంటంటే ఇక్కడ విపరీతంగా పందులు, ఇక్కడ నీరు నిలిచిపోవడము, దానిలో పందులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మాకు అంటే మా పరిసరాలు శుభ్రంగా ఉంచేటట్టు మార్కెట్ కమిటీ వాళ్ళు చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ డస్ట్ వల్ల, ఆ స్మెల్ వల్ల మాకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఫీవర్స్ అలాంటివన్నీ వస్తున్నాయి. చాలాసార్లు మేడం కూడా ఇట్లా సెక్రటరీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయినప్పటికి కూడా సరైన అంటే మాకైతే సరైన అంటే ఆ క్లీనినెస్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. నేను ఈ 5 years నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లీనినెస్ అనేది కూడా ఎక్కడ ఇవ్వలేదు అనమాట. పరిసరాల చుట్టూ కూడా అంతా చాలా గలీజ్గా ఉంటాయి. ఈ చివర ఉండడం వల్ల ఏమవుతుందంటే వేస్ట్ అయినవి, తర్వాత కుళ్ళిపోయినవి అంతా కూడా ఈ చివరిలోనే తెచ్చి డంప్ చేస్తారనమాట. దానివల్ల ఇక్కడ అంతా పందులు ఉంటాయి. తర్వాత లాస్ట్ అవ్వడం వల్ల ఇక్కడ నైట్ టైం అంతా తాగేసి అన్ని సీసాలన్నీ ఇక్కడే పడేసిపోతుంటారు. ఇక్కడ చాలా క్లీనింగ్ లేదు. పైగా మాదేమంటే మాది సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో మేము ఆల్రెడీగా యాసిడ్ అవన్నీ వాడుతూ ఉంటాము. సో అవన్నీ వాడినప్పుడు మేము కొద్దిగా వెంటిలేషన్ కోసం కూడా విండోస్ తీసుకోవడానికి కూడా మాకు అవ్వట్లేదు. బయట నుంచి ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుందన్నమాట. మార్కెట్కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చే రైతులు వాటిని అమ్ముకునే వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి రోజుల తరబడి ఎదురు చూడక తప్పదు. చెత్తా చెదారం, మురుగు నుంచి వచ్చే దుర్గంధంతో ఉండలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, ఈగల బెడదతో రోగాల బారిన పడుతున్నామని కూలీలు చెబుతున్నారు. ఇదే ఆవరణలో ఏరువాక కేంద్రం, మట్టి పరీక్షల ల్యాబ్, జాతీయ ఉద్యాన పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఉన్నాయి. ఈ 3 కార్యాలయాల్లో 25 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ దుర్గంధం, అపరిశుభ్రత కారణంగా వీరంతా నిత్యం నరకమనుభవిస్తున్నారు. పందులు, వీధి కుక్కల బెడద ఎక్కువగానే ఉందని వారు వాపోతున్నారు. ఆనియన్ సంబంధించి, వట్టిమిర్చి సంబంధించి చాలా స్మెల్ వస్తుంది. అంతా చెత్త చెదారం అంతా ఈ చివరికి వేస్తారు. కాబట్టి ఇక్కడ పందులు, కుక్కలు అన్నీ ఎక్కువ ఉండడం వల్ల మేము ఆఫీస్లో వర్క్ చేయలేకపోతున్నాము. చాలా స్మెల్ వస్తుంది. అసలు భోజనం మేము బాక్సులు తెచ్చుకుంటాము, ఇక్కడ తినడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఆఫీస్ వాళ్ళు, మార్కెట్ యార్డ్ సంబంధించిన వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకొని మాకు ఇక్కడ చర్య తీసుకోవాలని మనవి చేయించున్నాం. ఈ డ్రైనేజ్ పరిస్థితి, ఈ మార్కెట్ యార్డ్కి వచ్చే రోడ్డు పరిస్థితి కొంచెం క్లియర్ చేసి మాకు కొంచెము చేయడానికి బాగుంటా అనుకూలంగా ఉంటుంది అని నా ఉద్దేశం. సార్, ఇక్కడ ఎంట్రన్స్ మా ల్యాబ్ పక్కల కార్నర్లో వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు పోక అట్లే నీళ్ళు స్టోరేజ్ అయిపోయి అక్కడ మురి అంత ఇక్కడ ఇంకేంటంటే ఈ కాంపౌండ్లోనే మాకు ఉల్లిగడ్డలు ఇవి వేస్తున్నారు, స్టోరేజ్ చేసుకుంటారు. ప్లస్ మేము లోపలానికి కూడా ఇట్లా రాదు, వేరే ఇట్లా బ్యాక్ నుంచి వెళ్ళిపోతున్నాము. ప్లస్ ఈ యొక్క వాసన అనేది చాలా ఘోరంగా ఉంది. తర్వాత అక్కడైతే మనం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పినాం అక్కడ క్లీన్ చేయండి అని చెప్పాము, కానీ వాళ్ళు క్లీన్ చేయలేదు. ఇప్పుడు లోపల ఆఫీస్లో కూర్చునే పరిస్థితి కూడా లేదు సార్. మీరు లోపలికి చూస్తే కూడా అందరూ మాస్క్ వేసుకొని అంతా డోర్స్ వేసుకొని చేసుకుంటున్నాము. బయటికి అయితే అసలుకి ఇంకా రాలేని పరిస్థితి అన్నమాట. ఇక్కడ బండి పెడితే కూడా పెట్టలేని పరిస్థితి. భోజనం కూడా చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది సార్, దయచేసి ఇది క్లీన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.